రంగారాయగూడెము ఐకేపీ సెంటర్, రంగారాయగూడెం ఐకేపీ సెంటర్లో నేను నెల 10 రోజుల కాంచెలు పూసిన నా సీరియల్ నంబర్ పక్కకు పెట్టి నాకంటే ఎన్నికొచ్చిన రైతులకు ఫస్ట్ నంబర్ ఎంత చెప్పారు అదే చెప్పారు. నాది 77 సీరియల్ నంబర్ చెప్పిండు. నాది సీరియల్ నంబర్ విడిచిపెట్టి వేరే వాళ్ళు నాకంటే వెనుకకు వచ్చిన రైతులకు డబ్బులు తీసుకొని క్వింటల్కు 100 రూపాయల చొప్పున తీసుకొని వాళ్ళు మూదాలు కాటపెట్టాను. ఏమన్నంటే వాళ్ళు మూదాలే ఉడిపోయే ముందుకే టోకెన్ తీసుకున్నారు, ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్, పట్టవా ఇవన్నీ ఇచ్చినని చెప్పి లిస్టులో రాసుకొని పెట్టుకున్నారు. మూదాలే వాళ్ళు పెట్టుకున్నారు. లాస్ట్కి వచ్చేసరికి నేను ఖచ్చితంగా గట్టిగా అడిగి సర్పంచ్కి, మాజీ ఎంపీటీసీ ఇది అజయ్ రెడ్డికి, సర్పంచ్ శిరీష్ రెడ్డికి చెప్పిన వాళ్ళు వచ్చిండ్రు. తప్పలు ఒప్పిస్తామని చెప్పి స్కూల్లో పిలిపిస్తామని చెప్పి లాస్ట్కి వాళ్ళ నుండి తరఫున భార్య మహిళా సంఘం వాళ్ళ మరిదిను భర్తలు నా మీద దౌర్జన్యంగా లొల్లి పెట్టిండ్రు. ఆ గొడవల లొల్లి అయింది. నేనేమల్లే అజయ్ రెడ్డి సాక్ష్యం ఉన్నాడా, అంతటితోనే నేను సపరేట్గా వచ్చిన. నా కోపం సాలలేక రైతులు నేను నష్టపోతున్నా, ఈ నెల 10 రోజుల కాంచెలు పదల కీరా ఇవన్నీ అవుతాయని ఒడ్లు నా 2 బత్తాలు తీసి కాలబెట్టిన. ఇది మాత్రం నా తరపు నుండి జరిగిన తప్పు ఇది విషయం. వాళ్ళు ఈ విధంగా నా మీద కేసు పెట్టిండు. ఎందుకంటే రైతు కానిక అడ్డగోలుగా భావేదనకు తట్టుకోలేక ఒడ్లు కాలబెట్టిందంటే సెంటర్ కానీ ఆ సర్పంచ్ కానీ చెడు పేరు వస్తుందని చెప్పి మహిళా సంఘాలతోని అదే సర్పంచ్ పోయి నా మీద కేసు దుష్ప్రచారం చేసిండని కేసు పెట్టించిండు. ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను 15 ట్రాక్టర్ల ఒడ్లు వర్షాలు వస్తాయి, చుట్టుపక్కల పడి మంటలు కూడా చిల్లరేగినాయి. ఈడ దాదాపు 500 ఎకరాలు కాలింది. దాదాపు ఒక 500 మీటర్ల దూరాన పొలం ఉంటుంది. అక్కడికి అంటుకుంటే ఒడ్లని రైతులే అని పోతాయని ఆవేదనతో ఈ మబ్బులు వస్తాయనే ఉద్దేశం మీద నేను దాని దోటి మీద నేను అడ్డుపెట్టడం జరిగింది. లేకపోతే మాత్రం నేను అడ్డుపెట్టడం కాదు, 10 మంది తినే ఫుడ్డును నేను ఎప్పుడు పారేయను. అడ్డుపెట్టాలంటే మనసు ఒప్పలే, ఆ బాధకు తట్టుకోలేక నేను అడ్డుపెట్టడం జరిగింది.